నెలాఖరు కల్లా షెడ్యూల్ వస్తదన్నాడు ఓ మంత్రి. ఆలస్యమే లేదు, ఇక అందరూ తయారుగా ఉండాలన్నారు ఇంకోగలు. ఇక గిట్లా సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారు కానీ ముహూర్తం ఎప్పుడో ఎవ్వరు చెప్తలేరు. ఆఖరికి ముచ్చట కోర్టుకెక్కి కూడా 6 నెలలు అవుతుంది. ఇక ఇన్నొద్దులకు కేసు ఫైలు కోర్టు సార్ల ముంగటికి వచ్చిందట. మరిగ వాళ్ళు ఏమన్నారో ఓసారి అడుచుకొని వద్దాం పాన్లీ. ఏడాది మీద 4 నెలలు అవుతుంది సర్పంచులంతా కుర్చీలకేంచి దిగిపోయి. అటు ఎలక్షన్లు పెట్టలేదు, ఇటు పాతోళ్ళని అట్లనే సీట్లనన్నా కూకబెట్టలేదు. ఊర్ల పోయింటి గ్రామ పంచాయతీ ఆఫీసులల్లో ఖాళీ కుర్చీలే కానొస్తున్నాయి. ఇదే ముచ్చట మీద అప్పుడు ఎప్పుడో 6 నెలల కింద వేసిన పిటిషన్ హైకోర్టులో పెద్దసార్ల ముంగటికి వచ్చిందట. ఫిబ్రవరిలోనే ఎలక్షన్లు పెడతామన్నారు, మరి ఏమైంది కథ, ఇంకెంత టైం కావాలి అన్నట్టు అడిగినరాట. ఎన్నొద్దులల్లో ఎలక్షన్లు పెడతారో చెప్పుండ్రా అని గట్టిగానే అడిగినరాట. ఓ దిక్కు పిటిషన్ వేసిన మాజీ సర్పంచుల వకీల్ సాబు, సర్కారు వాళ్ళ వకీల్ సాబు, ఇంకో దిక్కు ఎలక్షన్ల సంఘం, 3 దిక్కులోళ్ళు ముచ్చట్లు వినిపించిండ్రాట. ఎలక్షన్ల సంఘపోళ్ళు అయితే 60 దినాలు టైం కావాలన్నట్టు చెప్పిండ్రు. లెక్కకైతే సర్పంచులు సీట్లకేంచి దిగిన 6 నెలలనే ఎలక్షన్లు పెట్టాలే గాని ఇప్పటికి ఏడాది వెళ్ళిపోయింది, ఇంకా పెడతలేరు. ఎలక్షన్లన్న పెట్టుండ్రి, లేకపోతే పాతోళ్ళనే సీట్లలో ఊగబెట్టుండ్రా అన్నట్టు మాట్లాడిండట మాజీ సర్పంచుల వకీల్ సాబు. ఇగిదిట్లుంటే ఇంకో నెల దినాలు టైం కావాలి అన్నట్టు చెప్పిండ్రట సర్కారు వాళ్ళు. అందరి ముచ్చట్లు విన్నాక తీర్పు రిజర్వ్ చేసిండ్రట కోర్టు సార్లు. ఇంకో దిక్కు నిన్న మొన్నటి దాకా నెలాఖరు కల్లా షెడ్యూల్ వస్తుంది అన్నట్టు మంత్రుల నోటంట ముచ్చట్లు వినిపించినాయి. మొన్న కేబినెట్ మీటింగ్ అయినాక ఏదో ఒకటి చెప్తారన్నట్టే మాట్లాడిండ్రు, కానీ ఏ సాపులు లేదు. జూలైలో పెడతారని ఇంకో ముచ్చట కూడా ఇనొస్తున్నది. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో ఊర్ల పోంటి అయితే కొత్త సర్పంచుల కొరకు గట్టిగానే ఎదురు చూస్తాండ్రు పబ్లిక్.